ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుని అనవసరంగా బాధపడకు. అయినా నీకేం తెలీదని చెప్పాను కదా. నేను చెప్తున్నాను కదా, మీకే ఏమీ తెలియదని. ఈడ ఏమైతుందో నాకే అన్నీ తెలుసు కాబట్టి మీకేమీ తెలియదు అని చెప్తున్నా. ఏంటి కావేరి ఇది? దయచేసి కాస్త నువ్వు ఆగమ్మా. ఏందమ్మా ఆగేది? ఇయాల నేను ఆగేదే లేదు. ఇయాల ముచ్చటెందుకు తేల్చకపోతే మీ కొడుకుకి మంచి మర్యాద ఏది తెలియదు. అమ్మా నా ఇంగితం కూడా లేకుండా గిట్ల బాధ పెడుతూనే ఉంటాడు. ఏ కాదు, చక్కగా మాట్లాడు రే. నేనేమీ పని లేక పిచ్చలేసి మాట్లాడతలేను. గుండె మండిపోతుంటే గిట్లా మాట్లాడుతున్నా. ఏంది? మీ అమ్మ మీ బతుకుని నాశనం చేసిందా? మీరు ప్రేమించిన పిల్లని మీ హోదాకి సరిపోదని అమ్మనే మీకు కావాలని దూరం చేసిందా? ఎట్లా నమ్మబుద్దయిందయ్యా ఈ మాటలన్నీ? కావేరి చెప్పొద్దమ్మా, వద్దు. నన్ను ఆపకురమ్మా. గా పిల్ల తండ్రి మీకు చెప్పినట్టు గా సిరి నిజంగానే పెళ్లి చేసుకుని పోయిందనుకుంటురా? కావేరి చచ్చిపోయిందయ్యా, చచ్చిపోయింది. ఇది నా సిరి ఇల్లు. నేను సిరి కాబోయే. సిరికి పెళ్ళైపోయింది బాబు. అసలు మీ అమ్మకి నా కూతురు మీ ఇంటి కోడలు అవ్వడం ఇష్టం లేదు. అబద్ధం. అయితే నిజమేంటే వెళ్ళి మీ అమ్మని అడగవయ్యా. అయినా ఏంటి అర్జున్, ఆ అమ్మాయి ఏదో దివి నుంచి దిగొచ్చినట్టు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు? వాళ్ళంతస్తేంటి, మనంతస్తేంటి? ఇక ముందు నుంచి భవిష్యత్తు లేని నీ కొడుకును చూస్తూ బతికే. ఈ క్షణం నుంచి నువ్వెవరో నేనెవరో. కావేరి ఎందుకు చెప్పావు? కావేరి పిచ్చిగా మాట్లాడద్దు. సిరికేం కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. బతుకున్న ఆమెని చచ్చిపోయిందని చెప్పే అంత పాపం నేనెందుకు చేస్తా అర్జున్ బాబు? అవునో కాదో ఒక్కసారి అమ్మ కళ్ళలోకి చూసి నిజం చెప్పమని మీరే అడుగుండ్రి. అవిసిపోయిన గుండెతో గతాన్ని ఏం సమాధానం చెప్తుందో మీరే వినుర్రి. నువ్వు ఫారెన్ నుండి తిరిగి వస్తావన్న వారం రోజుల ముందే సిరి యాక్సిడెంట్లో చనిపోయింది అర్జున్, చనిపోయింది. గిది మీ పరిస్థితి అర్జున్ బాబు. గిట్లాగా నిజాన్ని విని తట్టుకోలేక ఏడ మీరేమైపోతారు అని భయపడి అమ్మగారు సిరి చచ్చిపోయిన నిజాన్ని మీ కాడ దాచిపెట్టారు. గామికి పెళ్ళైపోయింది అని
తన మీద అబాండాలు వేసుకుని పిల్ల తండ్రితో మీకు అబద్ధం చెప్పించింది. నా కొడుకు నా మీద పగతో అయినా బతకని గాని సిరి బతికి లేదన్న నిజాన్ని చెప్పి నా బిడ్డని దూరం చేసుకోలేనని గుండెలో బాధని భరించింది తప్ప భారం దించుకునే సాహసం చేయలేకపోయింది బాబు. గీ తల్లి మీతో అబద్ధం చెప్పినా మీ పరిస్థితి మారకపోగా మీరు సిరిని మర్చిపోలేక తాగుడికి బానిసైపోతూ ఉంటే అది చూస్తూ గీ తల్లి పడిన నరక యాతన, కడుపు కోత గీ తల్లికే తెలుసు అర్జున్ బాబు, గీ తల్లికే తెలుసు. ఒక్కసారి గీ తల్లిని చూడరు అర్జున్ బాబు. ఇప్పటికీ మీకు నిజం తెలిసినందుకు ఇంకా గుండెని అరచేతుల్లో పెట్టుకుని మీకేమైపోతుందా అని భయపడుతూ ఉన్నది. భయపడుతూ ఉంది తప్ప గుండె బరువు దిగిపోయిందన్న ప్రశాంతతే గీ తల్లి కండ్లలా కనిపిస్తలేదు. అర్జున్ బాబు, మీ అమ్మ ప్రేమేందో, అది ఎంత గొప్పదో నేను మీకు చెప్పేది కాదు. ప్రేమ విలువ మీకు తెలుసు. అయినా అమ్మ ప్రేమని ద్రోహం లెక్కనే చూసారు. గీ తల్లి చేసిన త్యాగం తెలుసుకోలేక నోటికి ఎంత మాట వస్తే అంత మాటతో దూషించరు. అప్పుడు కూడా గీ తల్లి కొడుకు మనసుల బాధని చూసింది కానీ తన గుండె మాటున అణుచుకుంటున్న బాధని కొంచెం కూడా మీకు తెలవనీయలేదు. గదయ్య, ఈ తల్లికి మీ మీదున్న ప్రేమ. అర్జున్ బాబు, ఒక్క మాట మీతో చెప్తా, గద అర్థం చేసుకుంటారా? ప్రాణంగా ప్రేమించిన సిరి మీకు దూరమైందని అమ్మ మీద గింతగనం కోపం పెంచుకున్నారే, మరి ప్రాణం పంచిచ్చిన గీ తల్లికి బిడ్డ మీదున్న ప్రేమని ఏమనాలి అర్జున్ బాబు? అయినా నిజం తెలిస్తే కొడుకు పానానికి ప్రమాదమని తల్లికి భయం పుడితే ఇట్లా అబద్ధం చెప్పక ఏం చేయాలి? ఎన్ని మాటలు అమ్మని అన్నారో ఒక్కసారి గుర్తు చేసుకున్నారు.